ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొక్క. ఇది ఈ మొక్క చూడండి, కింద ఇది పాంపడి చెట్టు అని ఒక ఉంటాడు. కొన్ని ప్లేస్లలో ఏమో బ్రహ్మజముడు మొక్క లేదా నాగజముడు మొక్క అని ఉంటుంటారు. ఈ మొక్కకు వచ్చేసి కాండం మొత్తం కూడా ముళ్ళు ఉంటుంటాయి. ఈ ముళ్ళు ఇప్పుడు దీని పండు చూసారా? దీని పండ్లు కింద చూస్తే ఇప్పుడు ఇది ఇంకా పండుకొస్తుంది. పండుకొచ్చింది. అసలు ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో ఈ డాక్టర్లు ప్రవేశపెట్టింది ఏంటంటే అది డ్రాగన్ ఫ్రూట్ అని పెడుతున్నారు. ఆ డ్రాగన్ ఫ్రూట్ కంటే 100 రెట్లు కార్బోహైడ్రేట్స్ మనకు ఈ పండులో ఉంటుంటాయి. ఈ పండు వచ్చేసి దీంట్లో ఇదే మొక్కని చైనా వాళ్ళు ఏం చేశారు, దీన్ని హైబ్రిడ్ చేసేసి దానికి డ్రాగన్ ఫ్రూట్ అనేసి పేరు పెట్టడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ఈ రోజుల్లో ఎప్పటికైనా సరే దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని మా ఛానల్ ద్వారా తెలుసుకొని ఈ పండ్లు నవంబర్ డిసెంబర్ నెలల్లో మంచిగా పండ్లకు వస్తుంటాయి. ఈ పండ్లు చూసినట్టయితే మొత్తం కూడా అన్నీ ముళ్ళే ఉంటుంటాయి. ఇలా తెంపేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ పండు చుట్టూ అన్నీ కూడా సన్నటి ముళ్ళు ఉంటుంటాయి. ఇదే కాకుండా లోపల కూడా ఈ తల భాగాన ఒకటి 4-5 పలకలు ఉన్నటువంటి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తీసేసి తినచ్చు. ఈ గింజలు ఊసేస్తే దీంట్లో ఉన్నటువంటి గింజలు ఊసేసి దీని యొక్క రసాన్ని మింగడం ద్వారా మనకు దీంట్లో ఉన్నటువంటి పూర్తి కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మన శరీరానికి అందడం జరుగుతుంటుంది. ఒక్క పండు వచ్చేసి నెల రోజులు ఉన్నటువంటి ప్రోటీన్స్ని మన శరీరానికి అందిస్తుంటాయి.